గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే 2 రకాల పైల్స్ మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలమ్మా. ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ అంటూ ఉంటాం. మనకు ఒకవేళ ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నాయనుకోండి, అంతకుముందు మలద్వారం చుట్టూతో మనకు వాపులాగా వచ్చేసి చిన్నలాగా ఉబ్బులాగా అనిపించింది అనుకోండి, అది ఖచ్చితంగా మనం ఎక్స్టర్నల్ పైల్ కింద కన్సిడర్ చేయాలి. దీంట్లో ముఖ్యంగా మనకు ఒకటి ఫస్ట్ ఇనిషియల్ సింప్టమ్ ఏముంటుందంటే దురద ఎక్కువగా ఉంటుంది. ఆ దురద ఎక్కువ కనపడిన తర్వాత మెల్లిగా మోషను కొంచెం గట్టిగా హార్డ్గా అనిపించిందంటే ఇమ్మీడియట్గా మంటలాగా రావటం, లేకపోతే ఏదో సూదులతో గుచ్చుతున్నట్టుగా అనిపించడం లాంటి లక్షణాలు కనబడతాయి. మళ్ళీ కొన్నిసార్లు బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత నడుము బాగా లాగుతున్నట్టుగా ఫీలింగ్ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ విషయంలో ఏమవుతుందంటే మంట, నొప్పి లాంటివి తక్కువగా ఉంటాయి, కానీ బ్లీడింగ్ హెవీగా అయిపోతుంది. అంటే రక్తస్రావం ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. రక్తస్రావం ఎక్కువ అయిపోతుంది. ఎంతగా ఎక్కువ అయిపోతుందంటే కొంతమందికి డ్రాప్స్ పడుతూ ఉంటాయి. అంటే మోషన్ కంటే ముందు కొంతమందికి వచ్చే అవకాశం ఉంది, మోషన్ తర్వాత కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ లెవెల్స్ బాగా తగ్గిపోయి ఎనిమిక్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. మోషన్ వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి రావాల్సిన అవసరం, ఆ పేషెంట్ ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే బాగా నీరసం, మోషన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు పడుకోవాలనో లేకపోతే హాఫ్ అన్ అవర్ పడుకోవాల్సిన ఫీలింగ్ లాంటిది కనబడుతూ ఉంటుంది. ఈ రెండిట్లో మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది, నరకయాతన చూపించేది మాత్రం ఎక్స్టర్నల్ పైల్స్. దానివల్లే మనకి నొప్పి, బాధ, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ గాజు పెంకులతో ఎవరైనా కట్ చేసి పెట్టారన్నంత నొప్పి కూడా పేషెంట్ పడుతూ ఉంటారు. ఒక్కసారి మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్, ఈవెన్ 1 అవర్, కొంతమంది రేరెస్ట్ కేసులో ఒక 5 అవర్స్, 6 అవర్స్ కూడా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ మాతో కూడా క్లియర్గా చెప్తుంటారు, సార్ రోజంతా మంటగా ఉంటుంది అంటుంటారు. అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే అది పైల్స్ మరియు ఫిషర్స్ కూడా కాంబినేషన్లో ఉన్నప్పుడు ఆ రోజంతా మంట కూడా ఉండే అవకాశాలు మనకు కనబడుతుంటాయి.